ఇప్పుడు తెలంగాణ గురించి చూడాలి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము పునర్వసువు నక్షత్రం 4వ పాదంలో గురు నక్షత్రంలో కర్కాటక రాశిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడ్డట్టే కదా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉండే ఆస్కారం ఉంటుంది. కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వలసలు పోవటాలు, ఇవన్నీ కొంత చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. చూచేవారికి కొంత నవ్వులాటగా, చేసేటువంటి వారికి బుద్ధి లేనితనము, ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం చూడవచ్చు. ఇక్కడ నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత సూర్యుడి యొక్క ఆధిపత్యం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలననైతే కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే మంచి చెయ్యాలనే ఆలోచనతోనే రాజు ఉంటాడు, కానీ రాజుకు మంచి చెయ్యటానికి కావలసినటువంటి సహాయ సహకారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటిది బహిరంగంగానే వ్యక్తమవుతూ ఉంటుంది. క్రమశిక్షణ లేని మంత్రివర్గం రాజుకు ఏముంటుంది? ఇంకా ఇక్కడ సమన్వయంగా చేసుకోగలగాలి. పరిపాలన అంటే చాలామందికి ఏమనిపిస్తుంది, కొంత మార్పులు జరుగుతాయేమో, కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా జరగటానికి కొంత ఆస్కారం అయితే ఉన్నది. ఒకరిద్దరు సీనియర్ నాయకులకు సంబంధించి కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం కుజుడి యొక్క ప్రభావం చేత కొంత రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత పుంజుకుంటుంది. సో 2025 to 26 కొంతమేర బాగా ఇప్పటిదాకా డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత డల్గా ఉంది. ఇక నుంచి కొంత పుంజుకునేటువంటి అవకాశం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. కాబట్టి కొంత హైదరాబాద్ ఖ్యాతి పెరగవచ్చు. కొంత తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణం అనేటువంటిది కూడా ఆరంభమవుతుంది ఈ సంవత్సరము. తర్వాత పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రంలో కొంత వృద్ధిలోకి వస్తుంది. ఆత్మశక్తికారకుడైనటువంటి రవి యొక్క ప్రభావంతో దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి సమర్థవంతంగా దేశాన్ని కాపాడుతాడు. అలాగే రాష్ట్రాలను ఏలేటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రులు కావచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మన పేర్లు ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నాం, కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కొంత ప్రభావవంతంగానే పరిపాలన మంచి చెయ్యటానికి, వీళ్ళకు మంచి చెయ్యాలని ఉంటుంది, కానీ చెయ్యటానికి కావలసిన వనరులు ఉండవు. అవి సృష్టించుకోవటానికే టైం గడిచిపోతూ ఉంటుంది.